సో నైని పావని గేమ్ అందరికీ చాలా తక్కువ తెలుసు. సో ఆమె గురించి కూడా చాలా తక్కువ మాట్లాడుకున్నారు. బట్ కాకపోతే నాకు ప్రేరణకి యష్మికి సరి అయిన జోడీ. ఫ్రెండ్షిప్ అయితే చెప్పలేము కానీ, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరితే చెప్పలేము కానీ, బట్ కాకపోతే ఫ్రెండ్షిప్ కుదరకుండా చిన్న ఇలా అయిందా దెబ్బగా బ్లాస్టే. ఆమె మాట్లాడే ముందు ఎవరిని మాట్లాడేవట్ల. నిన్న నామినేషన్లో చూసుకుంటే ఆమె మాటలు ఎలా ఉన్నాయంటే అసలు ఒక లెవెల్లో మాట్లాడుతుంది. మాట్లాడే మాట ఎదుటి మనిషి ఎవరిని ఇవ్వట్లేదు అసలు. అంటే నాకు ప్రేరణ గుర్తొచ్చేసింది కదా, ప్రేరణ యష్మి గుర్తొచ్చారు. వాళ్ళిద్దరు ఆ ఒక్కదానిలోనే ఇద్దరు గుర్తొచ్చారు నాకు. అరే అమ్మ ఇలా మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు పరిస్థితి ఏంట్రా, ఇంకా రేపు పొద్దున వీళ్ళ పరిస్థితి అయిపోయినట్టే అనిపిస్తుంది. పాయింట్స్ మాట్లాడుతుంది, అలాగే ఎదుటి మనిషిని మాట్లాడనివ్వట్ల. ఆ పాయింట్స్లోనే ఎదుటి మనిషి మాట్లాడనివ్వట్లేదు. ఆ మాటల్లో కూడా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతుంది. ఎదుటి మనిషి మాట్లాడాలన్నా కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కానంత విషయం అలా ఉండిపోయాడు అనమాట. సో అంత బాగా మాట్లాడుతుంది. నాకైతే బాగా అనిపించింది అనమాట. కరెక్ట్ అయిన జోడీ వచ్చింది వీళ్ళకి, కరెక్ట్ అయిన పర్సన్ దిగింది అని చెప్పేసి నాకైతే అనిపించింది. బాగా ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది ఈసారి అని నాకు అనిపించింది అనమాట. సో వాళ్ళు లాస్ట్ సీజన్లో తను ఎక్కడైతే మనం మిస్ అయిపోయాం, ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయి ఒక గేమ్ని మాత్రం ఎన్ని మిస్ అయిపోయాం. సో ఇప్పుడు ఆ గేమ్ కానీ ఆమెకున్న బజ్ని మాత్రం గట్టిగా వాడుకొని ఆడుతుంది అని నాకు గట్టిగా అనిపించింది అనమాట. ఆమెను చూస్తే ఆ మాట్లాడే నామినేషన్ పాయింట్స్లో ఆ మాట్లాడే మాటలు కానీ ఆ ఉండే విధానం చూస్తే వేరే లెవెల్గా ఉంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట.